ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల్లో విద్రోహ శక్తుల ప్రమేయం ఉందన్న అనుమానాలపై సీరియస్ గా దృష్టి సారించింది కేంద్ర హోంశాఖ. కాన్పూర్ హిరాఖండ్ ప్రమాదాల విచారణకు ఎన్ఐఏకు బదిలీ చేసింది. నిజానిజాలను నెగ్గు తేల్చాలని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 20న యూపీలో ఇండోర్ పట్నా రైలు పట్టాలు తప్పి 150 మంది మృతి చెందారు. ఈ నెల 21న విజయనగరం జిల్లా కూనేరు వద్ద జరిగిన హీరాఖండ్ దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ప్రమాదాలపైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉండే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు ఘోర రైలు ప్రమాదాలపై నమోదైన కేసుల్ని తదుపరి విచారణను ఎన్ఐఏకు బదిలీ చేసింది కేంద్ర హోంశాఖ. విజయనగరం జిల్లా కూనేరు సమీపంలో హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన స్థలాన్ని ఇప్పటికే పరిశీలించింది ఎన్ఐఏ. దీని వెనుక విద్రోహ శక్తుల హస్తం ఉందంటూ రైల్వే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అన్ని అంశాలను పరిశీలించింది. మొదట మావోయిస్టుల పనిగా భావించినప్పటికీ ఆ తర్వాత ఇది వారి పని కాదని తేల్చారు పోలీసులు. ఇక గతేడాది నవంబర్ 20న యూపీ రైలు దుర్ఘటన వెనుక పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంతో సంబంధం ఉన్న 3 వ్యక్తులను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్ఐ కోసం తాము పనిచేస్తున్నట్టు వెల్లడించడంతో యూపీ రైలు దుర్ఘటనలో వారి పాత్ర ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీనిపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక బృందాన్ని ఇప్పటికే బీహార్కు పంపారు.